అవిముక్తేశ్వరానంద ఇతను స్వామీజీగా మరి పరికరానటువంటి సన్యాసి. ఈయన మన కుంభమేళాలు జరిగిన ఉదంతం మీద మాట్లాడిండు. యోగి ఆదిత్యనాథ్ రిజైన్ చేయాలని చెప్పిండు. ఆయనకి ఆప్త బంధువులు ఆత్మమిత్రులైనటువంటి రాహుల్ గాంధీని కావచ్చు, అఖిలేష్ యాదవ్ని కానీ ఆదరిస్తూ ఉంటాడు. సో ఇప్పటికిప్పుడు మళ్ళీ ఆయన కొత్తగా ఏం మాట్లాడుతూ ఉండంటే, కుంభమేళాలు ఎన్జిటి ఏం చెప్పింది అంటే అక్కడ మొత్తం కూడా కోలీ వైరస్ వచ్చేసేసింది. సో ఆ స్నానాలు చేయకూడదు, అవి చాలా కలుషితం అయిపోయినాయని చెప్పింది. మరి ప్రభుత్వం మంచినీరుని ప్రొవైడ్ చేయలేదు స్నానాలు చేయడానికి, ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్తా ఉన్నాడు. కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉన్న ఎవడైనా సరే కోట్ల మంది వచ్చి స్నానం చేసే చోట డెఫినెట్గా వాటర్ పరిస్థితి మారిపోతుంది. సో మన దేశంలో ఉన్న గొప్పదనం ఏంటంటే ఎంత కలుషితమైనా కూడా అది పవిత్ర జలంగానే ఆధ్యాత్మికవేత్తలు భావిస్తారు. అలాగే ఎలాంటి ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఇంతవరకు అయితే లేవు. మరి సో భవిష్యత్తులో ఇలాంటి పాపవత్ములు లేదా పాపపు మాటలు మాట్లాడే వ్యక్తులు పెరిగినప్పుడు మరి ఏం జరుగుతుందో మనకు కూడా తెలియదు, ఎందుకంటే ఇది కలికాలం ఇది. సో ఓవరాల్గా అయితే ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి పుష్కరాలలో కూడా లక్షల మంది వచ్చి మునిగినా ఎక్కడ కూడా ప్రమాదాలు ఒక వైరస్ వల్ల వచ్చిందని జరగలేదు, అనారోగ్యాలు ఏర్పడ్డాయని జరగలేదు. ఈరోజు కూడా డెఫినెట్గా అలాంటి పరిస్థితులు రావని అనుకుంటాం. కానీ ఒక సాధారణ వ్యక్తి పొలిటీషియన్ విమర్శిస్తే సరిపోతుంది, కానీ ఒక ఆధ్యాత్మికవాది అసలు ఆధ్యాత్మికత అంటే తెలియకుండా, భగవంతుడి మహిమ గురించి మాట్లాడకుండా, ఒక తీర్థ ప్రాశస్త్యం తెలియకుండా కోట్ల మంది స్నానం చేసినప్పుడు డెఫినెట్గా కొంత కలుషిత వాతావరణం కొంతవరకు ఏర్పడుతుంది. డెఫినెట్గా ఏర్పడి సరే సైంటిఫిక్ రీజన్స్ ఏమన్నా ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మికమైన రీజన్లు వేరే ఉంటాయి దానికి. సో మరి ప్రజలకు తెలియదా, ప్రభుత్వాలకు తెలియదా అంటే అందరికీ తెలుసు డెఫినెట్, కానీ ఆధ్యాత్మిక ప్రపంచం వేరు. కాబట్టి డెఫినెట్గా ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది తప్పితే ఆధ్యాత్మికతను వదిలిపెట్టి, సన్యాసిని అనే విషయాన్ని వదిలిపెట్టి, ఆధ్యాత్మికవాదిని, హిందూవాదిని, సనాతనవాదిని అని వదిలిపెట్టి ఆయన రాజకీయ రంగాన్ని గులుముకొని పైముఖ విషకుంభంలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు తప్పితే మరొకటి కాదు. సో డెఫినెట్గా ఇది ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించాల్సింది. ఎందుకంటే ప్రజల మనోభావాలు, సనాతన మనోభావాలు, హిందూ మత మనోభావాన్ని ఇతను అవమానిస్తూ ఉన్నాడు. సో సైంటిఫిక్గా ఏమైనా చెప్పుకోనియండి, కానీ ఒక సనాతనవాదం చెప్పుకుంటున్న శంకరపీఠాధిపతి వచ్చి ఈరోజు అక్కడ వాటర్ కలుషితం అయిపోయినాయి, మంచినీళ్ళు లేదంటే ఎవడన్నా 50 కోట్ల మందికి స్నానాలు చేయడానికి మంచినీళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతుందా? చేస్తుంది నదిలో. మరి నది అనేది ఆ గంగా నది పట్టుకుని జీవనది. సో జీవనదిలో స్నానాలు చేస్తున్నప్పుడు మళ్ళీ మంచినీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో అర్థం కావట్లేదు. మరి నాకు తెలిసి మాట్లాడుతుండా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ మాస్కులు పెట్టుకుని మాట్లాడుతుండా అర్థం కావట్లేదు. ప్రభుత్వాలు అయితే ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.